ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. డ్రగ్స్ మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పిలుపు. డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాల మహమ్మారిని సమాజం నుండి పూర్తిగా నిర్మూలించి భావితరాలకు ఆరోగ్యకరమైన సురక్షితమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నిరంతరం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జగిత్యాల నియోజకవర్గం రాయకల్ మండల కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్స్లో జిల్లా పోలీస్ శాఖ మరియు రాయకల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో, మేము డ్రగ్స్ తీసుకోము, మా బంధుమిత్రులు, స్నేహితులు, చుట్టుపక్కల వారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా చూసుకునే బాధ్యత మాదే. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి వారికి అవగాహన కల్పిస్తాము అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శేషాద్రి రెడ్డి, డిఎస్పీ రవిచందర్, రూరల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్ఐలు సుధీర్రావు, గీత, కృష్ణ, ఎంఈఓ, ఎంఆర్ఓ, జేఏసీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వాసర్ రవి, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, కోశాధికారి మత్స్యశేఖర్, సభ్యులు శ్యామ్ సుందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాలకు బానిసలవడం వల్ల యువత భవిష్యత్తు పూర్తిగా నాశనం అవుతుందని హెచ్చరించారు. విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి సారించి మంచి చదువుతో పాటు క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, దేశానికి, మన రాష్ట్రానికి అదే కావాలి కదా. ఎప్పుడో మీరు చెప్పండి, ఇట్లాంటి డ్రీమ్స్కి మనం అచీవ్ చేయాలా అంటే ఇది ఒక వీక్ మైండ్తో, ఒక వీక్ బాడీతో సక్సెస్ఫుల్ అవుతుందా? ఎస్ ఆర్ నో? ఓకే, గుడ్. సో ఈ వీక్ మైండ్, వీక్ బాడీ డ్రగ్స్ అలవాట్లో చాలా అవుతుంది. ఎవరికైనా డ్రగ్స్ అలవాటు ఉంది, వాళ్ళ బాడీ, వాళ్ళ మైండ్ చాలా వీక్ అవుతుంది. సో మీ డ్రీమ్స్, మీ దగ్గర ఉన్న డ్రీమ్స్ కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు, డైలీ స్కూల్ వస్తున్నారు, చదువుతున్నారు, అండ్ కొంతమంది మన ట్యూషన్కి కూడా వెళ్తున్నారు, డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీ పేరెంట్స్ కూడా డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు మీకోసం, మీ కెరియర్ కోసం. సో అది సక్సెస్ఫుల్ ఉండాలా, అది అచీవ్ చేయాలా అంటే మన దగ్గర ఒక స్ట్రాంగ్ మైండ్, ఒక స్ట్రాంగ్ బాడీ ఉండాలి. అవునా కదా? సో ఈ గాంజా, చరస్, హీరోయిన్, సిగరెట్, టబాకో, ఆల్కహాల్, ఇది ఇప్పటివరకు అందరూ మన స్పీకర్ చెప్పారు. దీంతో మన మైండ్కి, మన బాడీకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. మన మైండ్ ఎఫెక్ట్ ఎట్లా అవుతుంది అంటే, ఇంతకుముందు మీరు వీడియోలో కూడా చూశారు. వీడియోలో ఎట్లా ఎఫెక్ట్ అయింది, వాళ్ళ కన్సన్ట్రేషన్ మొత్తం పోయింది. స్టడీ మీద, ఫ్యామిలీ మీద, ఫ్రెండ్స్ మీద ఒకటే అడిక్షన్ అయింది, డ్రగ్స్కి అడిక్షన్. దీనివల్ల ఏం వాళ్ళకి నచ్చదు. స్పోర్ట్స్లో ఏం ఇంట్రెస్ట్ రాదు, మ్యూజిక్లో ఏం ఇంట్రెస్ట్ రాదు, ఆర్ట్స్లో ఏం ఇంట్రెస్ట్ రాదు. సో ఆ లైఫ్ మనకి ఎవరికి మనం డ్రీమ్ చేయలేదు కదా. కరెక్ట్ ఉండాలి, మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. సో నువ్వు అలా చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఎవరు అట్లా చేసినా కూడా మీరు దూరంగా ఉండాలి, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, వాళ్ళు ఎవరైనా చేసినా మీ పేరెంట్స్కి, టీచర్స్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, ఇట్లాంటి బ్యాచ్ ఒకటి ఉంది అని. లేకపోతే ఈవెన్ 100కి డయల్ చేసినా కూడా మనకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఉన్నాయి, పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయాలి. సో ఇట్లా ఇది మీరు బాధ్యత గల పౌరులుగా ఈ డ్రగ్స్ అరికట్టడంలో మీరు చేయగలిగింది ఏంటంటే, ఫస్ట్ మీరు దూరంగా ఉండాలి. అండ్ ఎవరైతే ఆ పనులు చేస్తున్నారో వాళ్ళ గురించి కంప్లైంట్ చేయాలి. అండ్ కంప్లైంట్ ఏంటి అంటే టీచర్స్కి, పేరెంట్స్కి, నెక్స్ట్ స్టెప్ ఈవెన్ పోలీసులకు కూడా మీకు కాల్ చేసి చెప్పాలి. చేస్తారా గట్టిగా? ఓకే, సో ఇది అన్నమాట డ్రగ్ స్టోరీ. సో టెంప్ట్ కావద్దు, ఫస్ట్ థింగ్ దాని నుంచే దూరంగా ఉండాలి. అండ్ మీ కెరియర్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ కెరియర్, దాని తర్వాత అన్ని 25 years లోపు సెటిల్ అయిపోవాలనేది ఒక టార్గెట్ పెట్టుకోండి.
అండ్ దానికోసం కష్టపడండి. దెన్ యూ కెన్ ఇంకా తర్వాత మిగిలిన అన్ని చేయొచ్చు. ఓకే. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.